ముఖ్యమంత్రి కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఫామ్ హౌస్ నుంచి హుటాహుట్న ఆసుపత్రికి చేరుకున్నారు కేసీఆర్. జనరల్ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రికి వచ్చినట్టుగా తెలుస్తోంది. పలు హెల్త్ టెస్టులు చేశారు డాక్టర్లు. రిపోర్ట్లు వచ్చాక కేసీఆర్ కండిషన్ పైన వైద్యులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా మీద తెలిసిందే, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కేసీఆర్కి ఒక చిన్న ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో తన కాలికి కూడా గాయమైంది. ఆ తర్వాత సర్జరీ చేశారు. ఆ తర్వాత ఆయన కుదుట పడిపోయి ఫామ్ హౌస్లోనే ప్రస్తుతానికి ఇంకా కూడా రెస్ట్లో ఉన్నారు. కొంత ఆయన నడుస్తూ ఉన్నారు. పెద్దగా అంతటి స్థాయిలో ప్రమాదం ఏం లేదు. కానీ ఆయన రెగ్యులర్ హెల్త్ చెకప్లో భాగంగా ఈరోజు మరోసారి ఏఐజీ ఆసుపత్రి రావడం అనేది కొంత అటు పార్టీ శ్రేణుల్లో కూడా ఆందోళన కలిగిస్తుంది. ఏమైనా జరిగి ఉంటుందా లేదంటే రెగ్యులర్గా వచ్చే చెకప్ అయినా అనేది కూడా ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం డాక్టర్ ఆయనకి వివిధ టెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ టెస్ట్ల ఆధారితంగా వచ్చే రిపోర్ట్ తర్వాత వైద్యులు కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో కేసీఆర్కి ఈరోజు ఎటువంటి టెస్టులు జరిగాయి అంటే ఆయన హుటాహుట్న ఉన్న పలంగా అటు ఫామ్ హౌస్ నుంచి హాస్పిటల్ డైరెక్ట్గా రావడం అనేది కొంత అటు పార్టీ శ్రేణుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. కొంత వారంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అంటే రెగ్యులర్ చెకప్లో భాగంగానే వచ్చారా, ఇంకేదైనా జరిగి ఉంటుందని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. సో ఎటువంటి టెస్టులు చేశారు ఈరోజు వైద్యులు, ఆయన హెల్త్ పైన అప్డేట్స్ ఏంటి? ఒక నెల రోజుల వ్యవధిలోనే కేసీఆర్ 2 సార్లు ఏజీ హాస్పిటల్కి వెళ్లారు. దాంట్లో ఆయన రెగ్యులర్ చెకప్ కోసమని వాళ్ళ కుటుంబ సభ్యులు వారి వ్యక్తిగత సిబ్బంది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నెల రోజుల వ్యవధిలో 2 సార్లు ఏజీ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు. ఏం టెస్టులు చేయించుకున్నారు అనే దాని మీద కాస్త పార్టీ వర్గాల్లో ఆందోళన ఉంది. ఎందుకంటే గతంలో అధికారం కోల్పోయిన తర్వాత ఆల్రెడీ ఒక 16 నెలల క్రింద కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైంది. ఆయన కింద పడిన తర్వాత దాన్ని రీప్లేస్మెంట్ చేశారు ఆ ఎముక భాగాన్ని. తర్వాత ఆయన కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. తర్వాత రీసెంట్ గా యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో అసెంబ్లీకి 1-2 సార్లు వచ్చి వెళ్ళడం కానీ పార్టీకి సంబంధించినటువంటి వరుస రివ్యూలు ఏర్పాటు చేయడము, అందు మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సభ్యులతో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలతో, మాజీ ఎమ్మెల్యేలతో, పోటీ చేసినటువంటి అభ్యర్థులతో. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ ఏజీ ఆసుపత్రికి వెళ్ళడంతో కాస్త పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. నిజంగా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే నిజంగా జనరల్ గా జరిగేటువంటి రెగ్యులర్ చెకప్ కోసమేనా? అంటే గతంలో అయితే వాస్తవానికి ఆయన సోమాజి కూడా యశోద ఆసుపత్రికి వెళ్లేవారు రెగ్యులర్ గా. అక్కడ ఆయన పర్సనల్ డాక్టర్ ఉంటారు, రెగ్యులర్ గా చెకప్ చేసేవారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే ఆసుపత్రికి వెళ్లేవారు. కొన్ని సందర్భాల్లో అప్పుడు ప్రగతి భవన్ లో ఉన్న సందర్భంలో అక్కడ కొంచెం టెస్టులు చేసేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళడం ఇది సెకండ్ టైం. దాంట్లో బాగానే చర్చనీయాంశం అవుతుంది. ఎందుకనేటువంటిది ఆయన వెంట భార్య శోభమ్మ, తర్వాత వ్యక్తిగత సహాయ సిబ్బంది కొద్దిమంది కారులో బయటికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఫామ్ హౌస్ నుంచి నేరుగా ఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు. అటు నుంచి తర్వాత నందినగర్ నివాసంలో కొద్దిసేపు ఉన్నారు. అటు నుంచి తిరిగి ఆయన ఫామ్ హౌస్ వెళ్లారు అనేటువంటిది సమాచారం అందుతా ఉంది. సో మొత్తానికైతే కేసీఆర్ 2 సార్లు ఏజీ ఆసుపత్రికి వెళ్లడంతో ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ ఉంది. డాక్టర్లు ధృవీకరించలేదు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేటువంటిది ఎలాంటి రివీల్ చేయలేదు. కుటుంబ సభ్యులు కూడా ఎలాంటిది చెప్పలేదు. కేవలం రెగ్యులర్ చెకప్ అనే మాత్రం చెప్తా ఉన్నారు. రేపు 27వ తారీఖు రజతోత్సవ సభలు ఉన్నాయి. దానికి వరంగల్లో భారీ బహిరంగ సభ, దాదాపు 10 లక్షల మందితో సభ నిర్వహించాలని ఆలోచన చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన నేపథ్యంలో కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లడం పైన కాస్త పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. కానీ పార్టీ వర్గాలు మాత్రం ఇది వ్యక్తిగతంగా ఆయన నార్మల్ చెకప్ గా వెళ్లారు, నార్మల్ చెకప్ జరిగింది అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తానికి కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లడంతో మరోసారి ఈ చర్చనీయాంశం అవుతా ఉంది కేసీఆర్ ఆసుపత్రి సందర్శన. ప్రెసెంట్ ఎటువంటి టెస్ట్ చేశారు ఆయనకి? ఆ టెస్ట్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ ఇంకా డాక్టర్స్ ఎలాంటిది ధృవీకరించలేదు. ఏ టెస్టులు చేశారు, ఏ డాక్టర్ చూశారు, అసలు ఎందుకు ఆయన ఆసుపత్రికి వచ్చారు, రెగ్యులర్ చెకప్ అంటున్నారు. చెకప్ అంటే ఏ అంశాల ఆధారంగా ఆయనను ఆసుపత్రిలో డాక్టర్లు పరీక్షించారు అనేటువంటిది ఇంకా డీటెయిల్స్ తెలీదు. మనం చూసాం గతంలో చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు కూడా ఆయన ఆసుపత్రికి సందర్శించేవారు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఏఐజీకి 2 సార్లు విజిట్ చేసినా ఏ అంశాలపైన డాక్టర్లు ఫోకస్ చేశారు, ఎందుకోసం కేసీఆర్ అక్కడ చెకప్ చేయించుకున్నారు, ఏ అంశాల ఆధారంగా అనేటువంటి ఇంతవరకు డాక్టర్స్ అంటే ఆసుపత్రి సిబ్బంది కానీ, ఆసుపత్రి యాజమాన్యం, ఇటు కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ ఎవరు దీని మీద చెప్పలేదు. గతంలో కేసీఆర్ ఆసుపత్రి పాలైనటువంటి విధానం, కోలుకున్నటువంటి విధానం యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో 2 సార్లు ఆసుపత్రికి పోవడం పైన కాస్త చర్చనీయాంశం అవుతుంది రాజకీయ వర్గాల్లో కానీ, విత్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీలో కానీ. ఎందుకంటే సభ ఉంది కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే. ఆ నేపథ్యంలో మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళడంతో సడన్ గా ఎలాంటి సమాచారం లేదు. డైరెక్ట్ గా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ నేరుగా ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు కాన్వాయ్లో. కాబట్టి కాస్త చర్చనీయాంశం అవుతోంది. నిజంగానే ఆయన ఆరోగ్యంగా ఉన్నారా, లేదంటే ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఆయన ఇబ్బంది పెడతా ఉన్నాయా, లేకుంటే రెగ్యులర్ గా చెకప్ కోసం వెళ్ళాలనేటువంటి చర్చ కొనసాగుతాం. థ్యాంక్ యూ మధు.
సో ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏఐజీ హాస్పిటల్కి నెలలోనే 2 రోజులు రావడం అనేది కొంత ఆసక్తి రేపుతోంది, ఆందోళన కలిగిస్తోంది కూడా. ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో ఏదైనా జరిగి ఉంటుందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కూడా అనుమానం వ్యక్తమవుతోంది. కానీ ప్రస్తుతానికైనా జనరల్ చెకప్లో భాగంగానే తన భార్య, తన సతీమణి శుభముతో కలిసి అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. కొంత చిన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు తనతో పాటుగా. సో ప్రజెంట్ ఆయన రావడం పైన అనేక అనుమానాలు, అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే అటు పార్టీ 25వ ఆవిర్భావ వేడుకలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా హాస్పిటల్కి రావడం, చికిత్స చేసుకోవడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. ప్రజెంట్ కొన్ని టెస్టులు చేశారు ఆయనకి. ఆ టెస్ట్ల రిపోర్ట్ వచ్చిన తర్వాత అటు అధికారులు, వైద్యులు కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ముఖ్యంగా ఆయన కొంత వయసు రీత్యా కూడా వయసు పైబడుతోంది. పెద్ద ఎత్తున ఆయన కొంత అనారోగ్య సమస్య గతంలో కూడా మనం చూసాం, పలుమార్లు ఆయన ప్రమాదం జరగడం, ఆ తర్వాత సర్జరీ కావడం, ఆ తర్వాత కొంత కుదుట పడడం అన్నీ కూడా వయసు రీత్యా వచ్చినటువంటి సమస్యలు కూడా ఆయనకు వచ్చినట్టుగా కొంత డాక్టర్స్ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఆయన హెల్త్ కండిషన్స్ పైన కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. టెస్ట్ చేశారు కాబట్టి రిపోర్ట్ వచ్చేదాకా ఎటువంటి క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.